హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ వార్స్ లో ఫస్ట్ స్టోరీ అయిన ద ఫ్యాంటమ్ మెనన్ స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగులో భయానకమైన దృశ్య రూపం. రిపబ్లిక్ లో వ్యాపార సంఘం వ్యాపారదారుల మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. కొన్ని గ్రహాలు దీన్ని వ్యతిరేకిస్తాయి. వ్యాపార సంఘం దీనికి సమాధానం చెప్పదు. అందరూ చాలా టెన్షన్ లో ఉంటారు. తర్వాత వ్యాపార సంఘం నబు అనే చిన్న గ్రహాన్ని చుట్టుముట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుంటారు. సుప్రీం ఛాన్సలర్ వలరుమ్ జెడై కౌన్సిల్ ని హెల్ప్ అడుగుతాడు. జెడై కౌన్సిల్ లో ఉన్న 12 మంది జెడై మాస్టర్స్ కలిసి మాస్టర్ క్విగోన్ జిన్ ని ఇంకా తన స్టూడెంట్ అయిన ఒబివాన్ కెనోబీని రాయబారులుగా పంపించి శాంతి కోసం మాట్లాడమని చెప్తారు. అలాగే నబు గ్రహం మహారాణి అయిన అమిడాలని కాపాడమని చెప్తారు. క్విగోన్ జిన్ ఇంకా ఓబివాన్ కెనోబీ స్పేస్ షిప్ లో స్పేస్ లో ఉండే వ్యాపార సంఘం మొదటి షిప్ కి వెళ్తారు. వ్యాపార సంఘం లీడర్ అయిన వైస్రాయ్ న్యూట్ గున్రే స్పేస్ షిప్ ని చూస్తాడు. వైస్రాయ్ కి వచ్చింది జడైలని తెలీదు. వైస్రాయ్ కి సుప్రీం ఛాన్సలర్ రాయబారులను మాట్లాడడానికి పంపిస్తున్నామని చెప్పుంటారు. వైస్రాయ్ జడై షిప్ ని లోపలికి అలో చేస్తాడు. వాళ్ళని ఒక రూమ్ లో వెయిట్ చేయమని చెప్తాడు. వైస్రాయ్ కి వచ్చిన వాళ్ళు జడైలేమోనని డౌట్ వస్తుంది. వైస్రాయ్ సీక్రెట్ గా సిత్ లార్డ్ అయిన డార్త్ సీడియస్ కి పనిచేస్తాడు. డార్త్ సీడియస్ ఒక బ్లాక్ మాస్క్ లో కనిపిస్తాడు. నిజానికి చర్చలు మొత్తం ఒక ట్రాప్. డార్త్ సీడియస్ వైస్రాయ్ తో మన ప్లాన్ అలాగే ఫాలో అవ్వమని చెప్తాడు. వచ్చిన జడేలని చంపమని వైస్రాయ్ కి చెప్తాడు. అలాగే నబు మీద డ్రాయ్స్ ని పంపించి నబు మొత్తాన్ని ఆక్రమించుకోమని డార్త్ సీడియస్ చెప్తాడు. ముందుగా జడే షిప్ ని పేల్చేస్తారు. తర్వాత జడేలని చంపడానికి వాళ్ళు ఉన్న రూమ్ లో పాయిజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తారు. జడేలకి విషయం అర్థమయ్యి ఫోర్స్ ని వాడి బయటకు వస్తారు. వెంటనే లైట్ స్టాబర్స్ ని ఆన్ చేసి ఫైట్ చేస్తారు. ఫైట్ మాత్రం చాలా పవర్ఫుల్ గా చేస్తారు. అడ్డొచ్చిన ప్రతి డ్రాయిడ్ ని ముక్కలు చేస్తారు. వెంటనే అక్కడున్న ఒక మదర్ షిప్ లోకి ఎక్కి అక్కడ నుంచి తప్పించుకుంటారు. తర్వాత మహారాణి అమిడాలా వైస్రాయ్ కి కాల్ చేసి మీ దగ్గర ఛాన్సలర్ వలరూమ్ రాయబారులు వచ్చారని నాకు తెలుసు అని చెప్తుంది. వైస్రాయ్ మా దగ్గరికి ఎవ్వరు రాలేదని అంటాడు. మహారాణి సంఘం ఈ మధ్య మరీ అదుపు తప్పుతోంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత డ్రాయిడ్స్ నబుని నాశనం చేస్తూ ఉంటాయి. క్విగాన్ ఓబివాన్ డ్రాయిడ్స్ నుంచి తప్పించుకుంటూ యాక్సిడెంటల్ గా ఒక గున్గాన్ జాతికి చెందిన జార్జార్ అనే అతన్ని కలుసుకుంటారు. ఇతను చాలా కామెడీగా వింతగా ఉంటాడు, కానీ చాలా మంచివాడు. జార్జార్ ని యాక్సిడెంటల్ గా మాస్టర్ క్విగోన్ కాపాడతాడు. దానికి సాయంగా జడేలని అండర్ వాటర్ లో ఉండే గున్గాన్ సిటీకి జార్జార్ తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ బాస్ అయిన నాస్ ని హెల్ప్ చేయమని అడుగుతారు, కానీ నాస్ దానికి ఒప్పుకోడు. మాస్టర్ క్విగాన్ తన మైండ్ ట్రిక్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఒక సబ్మెరైన్ ఇప్పించుకొని మహారాణి ఉన్న ప్లేస్ కి అండర్ వాటర్ లో వెళ్తారు. వైస్రాయ్ మహారాణిని కలిసి తనతో ఒక ఒప్పందం మీద సైన్ చేయించాలని చూస్తాడు. లేకపోతే మీ ప్రజలు ఆకలితో చేస్తారని అంటాడు. మహారాణి దానికి ఒప్పుకోదు. జడేలు మహారాణిని కలిసి అక్కడున్న డ్రాయిడ్స్ తో ఫైట్ చేసి స్టార్ షిప్ లో ఎస్కేప్ అవుతారు. వైస్రాయ్ క్వీన్ తప్పించుకుందని డార్త్ సీడియస్ కి చెప్తాడు. డార్త్ సీడియస్ షిప్ ని వెతకమని వైస్రాయ్ కి చెప్తాడు. వైస్రాయ్ షిప్ మన రేంజ్ లో లేదు, దాన్ని కనిపెట్టడం కష్టమని అంటాడు. అప్పుడే ఫస్ట్ టైం డార్త్ సీడియస్ స్టూడెంట్ అయిన డార్త్ మౌల్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. డార్త్ మౌల్ ఆ షిప్ ని కనుక్కుంటాడు అని చెప్తాడు. తర్వాత షిప్ లో మహారాణికి R2D2 అనే డ్రాయిడ్ ని పరిచయం చేస్తారు. మహారాణికి R2D2 నచ్చుతుంది. తన బాడీగార్డ్ అయిన పాడ్మేని R2D2 ని చూసుకోమని చెప్తుంది. స్టార్ షిప్ లో రిపబ్లిక్ రాజధాని అయిన కొరస్కండ్ కి వెళ్తూ ఉంటారు. దారిలో స్టార్ షిప్ డ్యామేజ్ అవడం వల్ల రిపేర్స్ కోసం ఎడారి ప్లానెట్ అయిన టటూనేలో ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. మాస్టర్ క్విగోన్ షిప్ పార్ట్స్ కోసం ఎడారిలోకి వెళ్తాడు. క్వీన్ తన బాడీగార్డ్ పాడ్మేని వాళ్ళతో పంపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఆనకిన్ స్కైవాకర్ పరిచయం అవుతాడు. ఆనకిన్ 9 సంవత్సరాల చిన్నపిల్లాడు. ఆనకిన్ ఇంకా వాళ్ళ అమ్మ షీమి స్కైవాకర్ వాటో అనే ఒక ఎగిరే క్రియేచర్ దగ్గర బానిసలుగా ఉంటారు. వాటో దగ్గర మెకానిక్ షాప్ ఉంటుంది. అక్కడే మెకానిక్ పార్ట్స్ పాడ్ రేసర్స్ ఉంటాయి. ఆనకిన్ కూడా వాటో దగ్గరే మెకానిక్ గా పనిచేస్తాడు. ఆనకిన్ చాలా స్పెషల్, పాడ్ రేసింగ్ లో ఎక్స్పర్ట్. ఇంకా ప్రోటోకాల్ డ్రాయిడ్ C3PO ని తయారు చేస్తాడు. ఆనకిన్ పాడ్మేతో మాట్లాడుతూ తను ఎందుకు బానిసగా పనిచేయాల్సి వచ్చిందో చెప్తాడు. ఆనకిన్ ని ఇంకా వాళ్ళ అమ్మని హట్ అనే అతనికి అమ్మారని, ఒక పాడ్ రేసింగ్ బెట్ లో వాళ్ళను వాటోకి బానిసలుగా ఇచ్చారని చెప్తాడు. ఆనకిన్ ఎప్పటికైనా అక్కడి నుంచి వాళ్ళ అమ్మతో వెళ్లిపోవాలని అనుకుంటాడు. తర్వాత ఆనకిన్ తను తయారు చేసిన C3PO రోబోట్ ని చూపిస్తాడు. పాడ్మే దాన్ని చూసి ఆనకిన్ కి ఇంప్రెస్ అవుతుంది. స్టార్ షిప్ రిపేర్ కి హైపర్డ్రైవ్ పార్ట్ కావాలి. మాస్టర్ క్విగోన్ దగ్గర డబ్బులు ఉండవు. క్విగోన్ ఆనకిన్ కి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఓంటా ఈవ్ అనే పాడ్ రేస్ లో ఆనకిన్ ని రేస్ లో పాల్గొనమంటాడు. మాస్టర్ క్విగోన్ ఆనకిన్ వాళ్ళ అమ్మతో ఆనకిన్ లో అద్భుత శక్తులు ఉన్నాయి, అలాగే జడే లక్షణాలు ఉన్నాయి అని అంటాడు. ఒకటి మాత్రం నిజం, ఆనకిన్ లో ఫోర్స్ చాలా బలంగా ఉంది అని అంటాడు. షీమీతో ఆనకిన్ వాళ్ళ నాన్న ఎవరు అని అడిగితే ఆనకిన్ కి నాన్న లేడు అని అంటుంది.
ఏం జరిగిందో నేను మీకు ఇప్పుడు చెప్పలేను అని అంటుంది. మాస్టర్ క్విగాన్ ఆనకిన్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని షిప్ లో ఉన్న ఓబీవాన్ కి పంపించి చెక్ చేయమని చెప్తాడు. ఓబీవాన్ రీడింగ్స్ చాలా బలంగా ఉన్నాయి, ఏ జెడైకి ఇంత రీడింగ్స్ ఉండవు, అలాగే మాస్టర్ యోడాక్ కూడా ఇంత లేవు అని అంటాడు. ఆనకిన్ రేస్ లో పాల్గొంటాడు. రేస్ స్టార్ట్ అవుతుంది. ఆనకిన్ పాడ్ షిప్ కి ఒక పార్ట్ ఆపోజిట్ వాల్ తీసేస్తారు. అయినా కూడా ఆనకిన్ అందరిని దాటి పాడ్ రేస్ లో గెలుస్తాడు. ఈ రేస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్విగాన్ ఆనకిన్ ని వాటర్ దగ్గర బానిసత్వం నుంచి విడిపిస్తాడు, కానీ వాళ్ళ అమ్మని విడిపించలేకపోతాడు. ఆనకిన్ ని జడే లాగా తయారు చేస్తానని షీమీతో చెప్తాడు. ఆనకిన్ తిరిగొచ్చి వాళ్ళ అమ్మని విడిపిస్తానని మాటిస్తాడు. క్విగాన్, ఆనకిన్ మిగతా వాళ్ళందరూ షిప్ లోకి వెళ్తుండగా మొహం మొత్తం బ్లాక్ అండ్ రెడ్ తో భయంకరంగా ఉన్న డార్త్ మౌల్ ఫస్ట్ టైం క్విగాన్ ఆనకిన్ స్టార్ షిప్ లోకి వెళ్తున్నప్పుడు అటాక్ చేస్తాడు. మాస్టర్ క్విగాన్, డార్త్ మౌల్ ఇద్దరు ఇంటెన్స్ గా ఫైట్ చేస్తారు. ఎలాగోలా ఎస్కేప్ అయ్యి షిప్ లోకి వెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత అందరూ రిపబ్లిక్ రాజధాని గ్రహమైన కొరస్కండ్ కి వెళ్తారు. అక్కడ ఛాన్సలర్ వొలరూమ్ ని కలుస్తారు. అక్కడే నబూకి సెనేటర్ అయిన పాల్పటైన్ కూడా వస్తాడు. సెనేటర్ పాల్పటైన్ మహారాణితో ఇప్పుడున్న ఛాన్సలర్ ని దించేసి కొత్త ఛాన్సలర్ ని ఎన్నుకుందాం, ఈ ఛాన్సలర్ ఏమి చెయ్యలేడు, అలాగే నబూని సంఘంకి హ్యాండ్ ఓవర్ చేద్దామని అంటాడు. మహారాణి మాత్రం నాకు ఛాన్సలర్ మీద నమ్మకం ఉంది అని అంటుంది. క్విగాన్ జెడై కౌన్సిల్ కి వెళ్లి అక్కడున్న 12 మంది జెడై మాస్టర్లతో జరిగింది మొత్తం చెప్తాడు. వచ్చే దారిలో ఒక బ్లాక్ అండ్ రెడ్ ఫేస్ తో ఒకడు అటాక్ చేశాడని చెప్తాడు. మాస్టర్ క్విగాన్ నాకు సిత్ మళ్ళీ తిరిగి వచ్చారని అనుమానంగా ఉంది అని అంటాడు. మాస్టర్ మేస్ విండు ఇది అసాధ్యం, సిత్లు కనిపించి దాదాపు 1000 సంవత్సరాలు అవుతుంది అని అంటాడు. మాస్టర్ యోడా క్విగాన్ ని ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు క్విగాన్ దివ్యశక్తి వర్జిన్స్ ని నేను చూశాను అని అంటాడు. వర్జిన్స్ అంటే దివ్యశక్తి మనిషిలో ఎక్కువ ఉండడం, అది ప్రత్యేకంగా మనిషిలో ఉండడం అనేది మామూలుగా జరగదు, అలాంటిది ఒక చిన్న పిల్లాడిలో చూశాను అని అంటాడు. మాస్టర్స్ అందరూ అంటే ఏంటి, అతను గ్యాలక్సీలో బ్యాలెన్స్ తీసుకొస్తాడని అనుకుంటున్నావా అని అడుగుతారు. క్విగాన్ అవును అని, అలాగే తనకి జెడై ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నానని అంటాడు. అయితే ఒకసారి మాకు ఆ పిల్లాడిని చూపించు అని మాస్టర్స్ అందరూ అంటారు. తర్వాత సెనేట్ లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి సుప్రీం ఛాన్సలర్ వొలరూమ్, మహారాణి అమిడాలా, ఇంకా నబూ ప్లానెట్ కి సెనేట్ అయిన పాల్పటైన్, ఇంకా చాలా గ్రహాలకు చెందిన సెనేటర్లు అక్కడికి వస్తారు. మహారాణి తమ ప్రజలు ఆకలితో చస్తున్నారని తన ప్లానెట్ ని వ్యాపార సంఘం నుంచి కాపాడమని సెనేట్ ని అడుగుతుంది. కానీ సుప్రీం ఛాన్సలర్ మేము దీని గురించి ఆలోచించాలి అని చెప్తాడు. నబూ సెనేటర్ పాల్పటైన్ సుప్రీం ఛాన్సలర్ వ్యాపార సంఘానికి అమ్ముడుపోయాడని, ఇంకా ఎప్పటికీ మనం నబ్బుని కాపాడుకోలేమని మహారాణితో అంటాడు. మహారాణి ఎంతో బాధపడుతుంది. ఇంకా తనకి తప్పక కొత్త లీడర్షిప్ కావాలని కోరుకుంటున్నానని చెప్పి ఛాన్సలర్ మీద ఓట్ ఆఫ్ లో కాన్ఫిడెన్స్ ప్రవేశపెడుతుంది. సెనేట్ లో మొత్తం రచ్చ చేస్తారు. తర్వాత జెడై కౌన్సిల్ ఆనకిన్ కి పరీక్ష పెడతారు. మాస్టర్ యోడా ఆనకిన్ లో చాలా భయం ఉంది అని అంటాడు. జెడై కౌన్సిల్ ఆనకిన్ కి జెడై ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. క్విగాన్ ఆనకిన్ లో ఉన్న దివ్యశక్తి గురించి ఆలోచించండి అని అంటాడు. కానీ కౌన్సిల్ ఒప్పుకోదు. అలాగే పరిస్థితి బాలేదు, ఛాన్సలర్ దిగిపోయాడు, సెనేట్ కొత్త ఛాన్సలర్ని ఎన్నుకోబోతుంది అని చెప్తారు. మహారాణి నబూకి వెళ్లాలని, యుద్ధం తప్పదని, దానికోసం ఆర్మీని రెడీ చేయాలని మాస్టర్ క్విగాన్తో చెప్తుంది. జార్జార్ని వాళ్ళ జాతి వాళ్ళని యుద్ధానికి పిలవమని చెప్తుంది. గున్గాన్ జాతి వాళ్ళు మహారాణి దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళ బాస్ నాస్కి మనుషులకి ఎప్పటి నుంచో పడదు. ఇప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నాస్తో మాట్లాడుతూ పాడ్మే ముందుకొస్తుంది. ఇంతకి నువ్వెవరని అంటాడు. నేను నబూ మహారాణి పాడ్మే అమిడాలా అని అంటుంది. నా రక్షణ కోసం నా బాడీ గార్డ్ ని నా స్థానంలో పెట్టానని చెప్తుంది. మహారాణితో పాటు మిగతా వాళ్ళు అందరూ నాస్కి మోకరిల్లుతారు. నాస్ చాలా సంతోషించి యుద్ధానికి ఒప్పుకుంటాడు. గున్గాన్ ఆర్మీ డ్రాట్స్ తో యుద్ధం చేస్తుంది. క్వీన్ అమిడాలా ప్యాలెస్ లో వైస్రాయ్ని పట్టుకుంటుంది. ఆనకిన్ స్పేస్ లో స్టార్ ఫైటర్ లో వెళ్లి తెలియకుండా కంట్రోల్ షిప్ ని బ్లాస్ట్ చేస్తాడు. ఆటోమేటిక్ గా డ్రాయిడ్ ఆర్మీ మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడే డార్త్ మౌల్ కి క్విగాన్ కి లైట్ స్టాబర్స్ తో అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. మౌల్ దారుణంగా ఫైట్ చేస్తాడు. చాలా సేపు ఫైట్ చేస్తారు. మౌల్ క్విగాన్ ని లైట్ స్టాబర్స్ తో పొడి చేస్తాడు. ఓబీవాన్ చాలా కోపంతో డార్త్ మౌల్ తో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేస్తూ రియాక్టర్ లో పడబోతుంటాడు. కానీ ఫోర్స్ యూస్ చేసి ఓబీవాన్ జంప్ చేస్తాడు. మౌల్ ని పొడిచి రియాక్టర్ లో పడేస్తాడు. ఇంకా మౌల్ చనిపోయినట్టు చూపిస్తారు. క్విగాన్ ఆనకిన్ కి ట్రైనింగ్ వాడు ఎంచుకోబడిన వాడు అని చెప్పి చనిపోతాడు. తర్వాత ట్రేడ్ ఫెడరేషన్ ని అరెస్ట్ చేస్తారు. ఇంకా సెనేటర్ పాల్పటైన్ కొత్త సుప్రీం ఛాన్సలర్ గా గెలుస్తాడు.
తర్వాత కూడా మాస్టర్ యోడా యానికిన్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ ఓబీవాన్ నేను మాస్టర్ కి మాటిచ్చాను అని చెప్తాడు. అప్పుడు మాస్టర్ యోడా ఇబ్బందిగా ఒప్పుకుంటాడు. అందరూ క్విగాన్ బాడీని కాల్చడానికి వస్తారు. మేస్ విండు మాస్టర్ యోడాతో క్విగాన్ ని పొడిచిన వాడు సిత్ అని కన్ఫర్మ్ అని అంటాడు. మాస్టర్ యోడా సిత్ లో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు, మాస్టర్ ఇంకా స్టూడెంట్, అయితే ఇంకొకటి బ్రతికే ఉండాలి కదా అని చెప్తాడు. చనిపోయింది ఎవరై ఉంటారు మాస్టర్, సిత్ లో స్టూడెంటా లేక మాస్టరా అని అడుగుతాడు. తర్వాత నబూలు అందరూ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. డార్త్ సీడియస్ ఏమయ్యాడు, దీని తర్వాత ఏం ప్లాన్ చేయబోతున్నాడు, యానకిన్ కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మహారాణి పాడ్మే అమిడాలాకి నబూ ప్లానెట్ కి కష్టాలు పోయాయా లేదా ఇప్పుడే మొదలయ్యాయా, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ అయిన స్టార్ వార్స్ అటాక్ ఆఫ్ ద క్లోన్స్ లో కలుద్దాం.